తస్మాత్ జాగ్రత్త. ఈ కథ యొక్క మొదటి 3 భాగాలు మీరు విని ఉండకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, లేదా ఛానల్లో సెపరేట్గా ప్లేలిస్ట్ ఉంటుంది. ఇక కథలోకి వెళ్దామా? సరే అయితే, మన దగ్గరున్న ఎవిడెన్స్ ఆ బైక్ ఒక్కటే కాబట్టి దానిని ఆధారంగా తీసుకొని మనం ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేద్దాము. అయితే ముందు ఆ బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉందో చెక్ చేస్తాను. బైక్ బ్రాండ్ అండ్ మోడల్ తెలుసు కాబట్టి వాటి మీద దృష్టి సారించాలి. అతని బండి ఇక్కడే ఉంది కాబట్టి మరో కొత్త బండి మీద రావచ్చు. సో మన వాళ్ళని ముందుగా హెచ్చరించాలి. ఒకవేళ వీలైతే ట్రాఫిక్లో ఆ బండిని ట్రేస్ చేస్తూ ఎక్కడి నుండి వచ్చిందో కనుక్కోవాలి. ఒకవేళ బండి ట్రేస్ కాకపోతే లాస్ట్ టైం ఎక్కడ ట్రేస్ అయ్యిందో కనుక్కొని మనకి వీలున్న రేడియస్లో అతని పోలికలు ఉన్న వ్యక్తి కోసం వెతకాలి. అంతే కదా మేడం? ఎస్ కుమార్, అంతే. మీరు ఇలాగే షార్ప్గా ఉంటే అతడిని మనం ఇంకా త్వరగా పట్టుకోవచ్చు. ష్యూర్ మేడం, నేను వెళ్తాను అని చెప్పి కుమార్ వెళ్ళిపోయాడు. కుమార్ మళ్ళీ వేగం పుంజుకోవడం మైత్రికి కొంచెం ఆనందం కలిగించింది. ఈలోపు పార్థసారథి నుండి కాల్ వచ్చింది. హలో సార్, గుడ్ మార్నింగ్. అమ్మా మైత్రి, నేను అతనిని కాంటాక్ట్ అయ్యాను. నువ్వు ఇచ్చిన వీడియోస్ కూడా ఫార్వర్డ్ చేశాను. అతను చాలా నిశితంగా పరిశీలించి డ్రైవర్ ముందు చనిపోయాడని నిర్ధారణ చేశారు. ఎస్ సార్, నేను అదే సస్పెక్ట్ చేశాను. ఇకపోతే నువ్వు అడిగిన విషయం గురించి ఆయన్ని అడిగాను. ఏమన్నారు సార్? ఏమన్నారు? పుర్రే, అదే స్కల్ని డ్యామేజ్ చేయకుండా లోపల ఉన్న సెరిబ్రమ్ని నాశనం చేయడం కుదరదు. ఇది 100% రుజువయ్యింది. కాకపోతే షార్ట్ గన్స్ వాడి బ్రెయిన్ లోపలకు కొన్నిటిని పంపొచ్చు. అలా చేస్తే బ్రెయిన్లో తీవ్ర రక్తస్రావం అయ్యి విపరీతమైన నొప్పి వస్తుంది. ఇంకొకటి, ఏదైనా బ్రెయిన్ ఆపరేషన్ చేస్తున్నప్పుడు స్కల్ని కట్ చేసి మళ్ళీ అదే విధంగా అతికించేస్తారు. ఫైనల్లీ ఇవి తప్ప వేరే అవకాశం లేదు. సరే సార్, ఇది కాకుండా వేరే సమాచారం ఏదైనా ఉందా? లేదు మైత్రి. సరే సార్, థ్యాంక్స్ అని చెప్పి ఫోన్ పెట్టేసి ఒక్కసారి మనసులో ఆ హంతకుడి పరుగు గుర్తు తెచ్చుకుంది. అతను చాలా వేగంగా పరుగు తీస్తున్నాడు, పైగా బలంగా కూడా ఉన్నాడు. అసలు ఈ హత్యల వెనక మోటివ్ ఏమై ఉంటుందో అని ఆలోచిస్తూ క్యాబిన్లోకి వెళ్ళింది. మైత్రి ఇచ్చిన సమాచారాన్ని వార్తా ఛానళ్లలో ప్రసారం చేశారు. ఎక్కడ చూసినా ఇదే వార్త. ఒకే ఒక్కడు 300 మందిని చంపాడు అంటూ డిబేట్స్, స్పెషల్ బులెటిన్స్ వేశారు. సిటీ మొత్తం అతడి మీద అంచనాకి వచ్చారు. సమయం సుమారు సాయంత్రం 6 గంటలు అయ్యింది. మైత్రి చెప్పిన విధంగా అన్ని పాసిబిలిటీస్ చెక్ చేసుకొని వచ్చాడు కుమార్. కానీ వాటిలో ఒక్కటి కూడా ఉపయోగపడే అంశం లేదని చెప్పాడు. మేడం, నాకొక అనుమానం. అడుగు కుమార్. హంతకుడు ఎవరో మనకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మరి ఎందుకని అతని గురించి ఇలా బహిర్గతం చేశారు? కుమార్, ఇప్పటి వరకు వాడు ఎవడో తెలియకపోవడం వల్లనే మన మధ్య చాలా హాయిగా విచ్చలవిడిగా తిరిగాడు. ఇప్పుడు జనాలకి వాడి గురించి ఒక ఆలోచన వచ్చింది. సో జనం ఆ పోలికలని గుర్తుపెట్టుకొని చుట్టూ గమనిస్తారు. అప్పుడు వాడు జనాల్లోకి రావడానికి భయపడతాడు. ఈ భయంలోనే వాడు మళ్ళీ ఏదో తప్పు చేస్తాడు. ఆ తప్పుని మనం వాడుకొని వాడిని పట్టుకోవాలి. ఓహో, గుడ్ ఐడియా మేడం. కుమార్, ఒకడికి ఇంతమందిని చంపాల్సిన అవసరం ఏముంటుంది? ఏమో మేడం, అదే అర్థం కావడం లేదు. సరే, కొన్ని రోజుల్లో ఈ సస్పెన్స్కి ఒక ముగింపు రావాలని కోరుకుంటున్నాను. నేను కూడా అదే అనుకుంటున్నాను మేడం. కుమార్, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వే ఛార్జ్ తీసుకో. ఏదన్నా అవసరమైతే నాకు కాల్ చేయి. ఓకే మేడం. మైత్రి ఇంటికి చేరుకుంది. తన గదికి వెళ్ళి కేసు మొదటి నుండి ఇప్పటి వరకు జరిగిన అన్నిటినీ నెమరవేసుకుంటూ ఒక్కో దాన్ని రాసుకుంటూ ఉంది. ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళు 300కు పైగా ఉన్నారు. అందరినీ చంపింది ఒక్కడే. అంటే ఆ 300 మందికి ఆ ఒక్కడికి ఏదన్నా సంబంధం ఉండాలి. ఎందుకంటే మనం చేసిన ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఆ 300 మందికి ఒక్కరితో మరొకరికి సంబంధం లేదని తెలిసింది. అందరిలో ఉన్న ఏకైక కామన్ పాయింట్ సెరిబ్రమ్ని పేల్చి చంపడమే. అందరూ ఇలానే చనిపోయారు. అంటే హంతకుడికి చనిపోయిన వాళ్ళ మెదడులకి ఏదో సంబంధం ఉంది. అంత చాకచక్యంగా ఒక సాధారణ మనిషి ఇలా ప్రీప్లాన్డ్ మర్డర్ చెయ్యాలి అంటే చాలా కష్టం. సో హంతకుడు ప్రొఫెషనల్ అయి ఉంటాడు. ఆలోచిస్తూ పక్కనే బాటిల్ తీసుకొని నీళ్లు తాగుతూ పైన ఉన్న శారదా ఫోటో చూసింది. తన ల్యాప్టాప్ బయటకు తీసి నెట్ కనెక్ట్ చేసి సెరిబ్రమ్ని ఎలా పేల్చొచ్చో అని సమాచారం చూస్తూ ఉంది. చాలా సర్చ్ రిజల్ట్స్ వచ్చాయి, కానీ ఒకటి కూడా తాను అనుకున్న దానికి దగ్గరలో కూడా రాలేదు. చాలాసేపు వెతికి అలసట వచ్చింది.
తన ఫ్రెండ్ శాండీ గుర్తుకు వచ్చాడు. అతను ఒక ఎథికల్ హ్యాకర్. వెంటనే కాల్ చేసింది. హలో శాండీ, నేను మైత్రిని. హా మైత్రి, చెప్పు, ఏం కావాలి? ఏదన్నా అవసరం ఉంటేనే కదా నువ్వు ఫోన్ చేస్తావు. హా నిజమే, నీ అవసరం పడింది. ఏంటో చెప్పు. నువ్వు ఒకసారి డార్క్ వెబ్ గురించి చెప్పావు, గుర్తుందా? హా ఉంది. మనకి నార్మల్ వెబ్లో దొరకని వివరాలు అన్నీ అక్కడ దొరుకుతాయి కదా? అవును. అయితే నువ్వు ఒక పని చెయ్యి, ముందు డార్క్ వెబ్ ఓపెన్ చెయ్యి. ఆగు ఆగు, ఓపెన్ చెయ్యి అంటే వెంటనే చేసేయడానికి అదేమీ ఆషామాషి వ్యవహారం కాదు. టైం పడుతుంది. ఒక్క 10 నిమిషాలు లైన్లో ఉండు. ఈ వెబ్లోకి మనం లాగిన్ అయితే మన డేటా అంతా ఎవడో ఒకడు దొంగలిస్తాడు. మన పుట్టుక పురోహతులు అన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్తాయి. అందుకే దీనికోసం సెపరేట్గా ఒక సిస్టమ్ ఉంది. అది సెకండ్కి ఒక పార్షియల్ ఐపీ అడ్రస్ చూపిస్తుంది. అలాగే మనం వాడే స్టోరేజ్ డివైస్లో ఎటువంటి డేటా ఉన్నా అది ఎవరి చేతికి వెళ్తుందో ఎవరికీ తెలీదు. సో మన దగ్గర ఒక్క బైట్ డేటా కూడా ఉండకూడదు అని వెబ్ గురించి చెప్తుంటే మధ్యలో, హలో మాస్టారు, ఈ సోది అంతా నాకెందుకు, నీ పని అయ్యాక చెప్పు అంది మైత్రి విసుక్కుంటూ. అయిపోయిందిలే, ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో. స్కల్ లోపల ఉండే హ్యూమన్ సెరిబ్రమ్ని ఎలా పేల్చాలి అని సర్చ్ చేయి. చేశాను కానీ నాకో డౌట్. అడగనా? అడుగు. ఉన్నట్టుండి సైన్స్ మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? అదేం లేదు, ఒక కేసు గురించి. కేసు గురించా? అయినా నాకెందుకు? సెర్చ్ రిజల్ట్స్ వచ్చాయి. అవునా? ఆ డేటాను కాపీ చేసి నాకు పంపు. వామ్మో, అది కూడా ప్రమాదమే. ఎందుకంటే ఇక్కడ ఉండే డేటాలో హిడెన్ లింక్స్ ఉంటాయి. వాటిని మనం గుర్తించలేము. కాపీ చేసి నీకు పంపిస్తే మళ్ళీ అదో పెద్ద సమస్య అవుతుంది. ఓ పని చెయ్యి, వచ్చిన రిజల్ట్స్ని ఫోటో తీసి నాకు పంపు. హా, పంపుతాను చూడు. హా, చూస్తున్నాను. ఫోటోని క్షుణ్ణంగా చూసింది. వాటిలో అన్నీ చాలా భయంకరంగా ఉన్నాయి. ఫోటోలో ఒక కార్నర్కి ఏదో యాడ్ ఉంది. దానిని జూమ్ చేసి చూసింది. సర్జికల్లీ ఇంప్లాంటెడ్ ఎక్స్ప్లోజివ్స్ అని ఉంది. కంగారుగా, శాండీ, పక్కనే ఒక యాడ్ ఉంది చూసావా? హా చూశాను. ఏదో సర్జికల్లీ ఇంప్లాంటెడ్ అని ఉంది. హా అదే, దానిని ఓపెన్ చెయ్యి. నువ్వేమైనా బాంబ్ కొంటావా ఏంటి? ముందు చెప్పింది చేయి శాండీ. ఒక్క నిమిషం, లోడ్ అవుతుంది. హా అయ్యింది. వెబ్సైట్ ఇన్ఫో చెప్పు. వీళ్ళు మనిషి బాడీలో పెట్టే బాంబ్స్ అమ్ముతారు. అవి కూడా చాలా చిన్నగా ఉంటాయి. నానో సైజ్ నుండి మైక్రో, మ్యాక్రో అని చాలా సైజులు ఉన్నాయి. అవునా? వాటి కాస్ట్ ఎంత? ఒక్కొక్కటి $1000 ఉంది. నానో అయితే అంటే మన కరెన్సీలో సుమారు 76,000. వాటిని ఎలా ఆపరేట్ చేయాలి? ఒక్కో బాంబుకి ఒక్కో సీరియల్ ఉంటుంది. ఆ సీరియల్ నెంబరే దానికి యాక్టివేషన్ కోడ్. వెబ్లోకి లాగిన్ అయ్యి ఆ కోడ్ ఎంటర్ చేసి ఎక్స్ప్లోడ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే పేలుతుంది. ఓ మై గాడ్, అతి తక్కువ ఎక్స్ప్లోజన్ రేంజ్ ఉన్న బాంబ్ ఏది? EVN-14. ఇది 1 చదరపు సెంటీమీటర్ అంత ఉంటుంది. దీని సైజ్ కూడా 2 నుండి 3 మిల్లీమీటర్లు మాత్రమే. చాలా ఈజీగా చెప్పాలి అంటే మన ఏజెంట్స్ బాడీలో పెట్టే ట్రాకర్ అంత ఉంటుంది. ఇది అసలు బాడీలో కూడా ఉన్నట్టు తెలీదు. ఓ మై గాడ్, నువ్వు ఇప్పుడు యుఎస్లోనే ఉన్నావు కదా? ఈ సైట్ నుండి కానీ లేదా మరేదైనా సైట్ నుండి కానీ ఇండియాకి, అందులోనూ హైదరాబాద్కి ఈ నానో ఈవీఎన్లు వచ్చాయేమో తెలుసుకో. ఎవరు రిసీవ్ చేసుకున్నారు, ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎన్ని బాంబ్స్ రిసీవ్ చేసుకున్నారు, ఎక్కడ రిసీవ్ చేసుకున్నారు, ఇలా అన్ని డీటెయిల్స్ కలెక్ట్ చేయి. ఓ మైత్రి, అస్సలు కుదరదు. ఇది డార్క్ వెబ్. దీనిలో ఉన్న వెబ్సైట్ని హ్యాక్ చేయడం నా వల్ల కాదు. దానికి ప్రొఫెషనల్స్ కావాలి. అయితే వాళ్ళ హెల్పే తీసుకో. అమ్మా తల్లి, నేను ఇక్కడ హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా? ఇప్పటికే నా పరిస్థితి ఘోరంగా ఉందని తెలుసు నీకు. పైగా ఇప్పుడు హ్యాకర్స్తో కలిశానని ఇక్కడ పోలీసు వాళ్ళకి తెలిస్తే నా నడ్డి విరగ్గొట్టి జైల్లో పడేస్తారు. సో వేరే మార్గం ఆలోచించు. వేరే మార్గమా? ఒకటి ఉంది, కానీ బాగా ఖర్చు అవుతుంది. పర్లేదు చెప్పు శాండీ. ఈ డార్క్ వెబ్ని మానిటర్ చేస్తూ కొంతమంది ఫేక్ ఐడీస్ పెట్టుకొని గవర్నమెంట్ కోసం పనిచేస్తారు. వాళ్ళని అడిగితే మనకి తప్పకుండా సమాచారం తెలుస్తుంది. వాళ్ళని కన్సల్ట్ అవ్వనా? కన్సల్ట్ అవ్వు. సరే అయితే నేను వాళ్ళని అడిగి చూస్తాను. నువ్వు ఒక $20,000 సిద్ధం చేసుకో. అది నేను చూసుకుంటాను. కానీ నువ్వైతే వాళ్ళని కన్సల్ట్ అయ్యి నాకు కాల్ బ్యాక్ చేయి. ఏ టైం అయినా పర్వాలేదు. సరే అయితే ఉంటాను. ఓకే అని ఫోన్ పెట్టేసింది మైత్రి. ఏదో సాధించాను అన్న సంతోషంగా ఉంది. కొంచెం హుషారు వచ్చింది. ఈలోపు లతా నుండి మెసేజ్ వచ్చింది, తినడానికి రమ్మని.
చాలా హ్యాపీగా వెళ్ళింది. తిని మళ్ళీ శాండీకి కాల్ చేసింది. ఎన్నిసార్లు చేసినా కాల్ లిఫ్ట్ చేయడం లేదు. చాలాసేపు ప్రయత్నం చేసి అలా నిద్రపోయింది. ఉదయం అయ్యింది. ఫోన్ మోగుతూ ఉంది. నిద్ర కళ్ళతో ఎవరా అని చూస్తే శాండీ. రాత్రి జరిగిన విషయం గుర్తుకు వచ్చి దెబ్బకి నిద్రమత్తు వదిలి కాల్ లిఫ్ట్ చేసి, హలో, ఏమైంది శాండీ? ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు? ఇంతకీ పని అయ్యిందా లేదా అని అడిగింది. పని ఇప్పుడే అయ్యింది. నీకో ఫోటో పంపాను. దాంట్లో అన్ని వివరాలు ఉన్నాయి. అలాగే ఆ $20,000 పంపు అని ఇంకా ఏదో చెప్తుంటే ఫోన్లో బాయ్ 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 అని అరిచేసింది మైత్రి. అక్కడికి శాండీ ఇంతకీ నా డబ్బులు తిరిగి వస్తాయా రావా అనే మాట పైకి గొనిగేలోపు ఫోన్ కట్ చేసేసింది. ఫోటో డౌన్లోడ్ చేసి చూసింది. పేరు ఎడ్వర్డ్ లూయిసెస్ అని ఉంది. ఫోటో కూడా ఎవరో ఒక ఫారినర్ది ఉంది. ఆర్డర్ వివరాల్లోకి వెళితే సుమారు 4 సంవత్సరాల పూర్వం పెట్టినట్టు ఉంది. ఎక్కడ డెలివరీ అనేది తెలియడం లేదు. మైత్రికి ఏమీ అర్థం కావడం లేదు. ఫోటో కింద ఏవో మెసేజ్లు కూడా ఉన్నాయి. వాటిలో ఈ ఒక్క ఆర్డర్ మాత్రమే ఇండియా నుండి వచ్చింది. పైగా అది హైదరాబాద్ లొకేషన్ నుండే వచ్చింది. మళ్ళీ ఇప్పటి వరకు ఒక్క ఆర్డర్ కూడా రాలేదు. ఆర్డర్ క్వాంటిటీ వచ్చి 4,000. పైగా వీటిని వాళ్ళు మన దేశంలో ఉండే మామూలు కొరియర్ సర్వీస్ వాళ్ళలాగా ఫేక్ ఐడితో డెలివరీ చేస్తారు. ఇంకో విషయం, అక్కడ ఐడెంటిటీ తప్పకుండా మ్యాచ్ అవ్వాలి. దానికోసం వాళ్ళు క్లయింట్ పంపే ఫోటో నుండి ప్రూఫ్స్ అన్నిటినీ గవర్నమెంట్ సైట్స్లో చెక్ చేస్తారు అని ఉంది. తన దగ్గర ఉన్న సమాచారం మొత్తం చాలా అయోమయంలో పడేసింది. సడన్గా పార్థసారథి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఏదైనా ఆపరేషన్ జరిగేటప్పుడు మాత్రమే స్కల్ని ఓపెన్ చేసి పూర్తయిన తర్వాత మళ్ళీ అతికిస్తారు అని. వెంటనే మైత్రి మెదడులో ఒక ఆలోచన మెదిలింది. చనిపోయిన వాళ్ళందరూ బ్రెయిన్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు కదా. పైగా ఆ సర్జరీస్ అన్నీ చేసిన డాక్టరే ఏదన్నా చేసి ఉండొచ్చు కదా. ఒకవేళ ఫేక్ ఐడి మీద ఆ డాక్టర్ ఇవన్నీ కొని ఉండొచ్చు కదా అనే ఆలోచనలో ఉంది. శాండీ పంపిన ఫోటోని గూగుల్ ఫొటోస్లోకి పంపుకుంది. సెపరేట్గా వాటిని వేరే ట్యాబ్లో ఓపెన్ చేసి గూగుల్ లెన్స్ ఉపయోగించి సరిగ్గా ఫోటోలో ఉన్న వ్యక్తి యొక్క ఫేస్ వరకు మార్క్ చేసి సెర్చ్ ఆప్షన్ కొట్టింది. ఈలోపు కుమార్ నుండి ఫోన్ వచ్చింది. మేడం, మళ్ళీ ప్రమాదం జరిగింది. ఏ లొకేషన్లో? మేడం, మొత్తం 4 లొకేషన్లో జరిగింది. బాలానగర్, బొల్లారం, జీడిమెట్ల, పటాన్ చెరువు. వాట్? అవును మేడం, అన్నీ ఒకే టైంలో జరిగాయి. అలాగే 4 చోట్ల 4 కెమెరాలతో వాటిని షూట్ చేశారు. ఒక్కరు కూడా దొరకలేదు. అందరూ తప్పించుకున్నారు. కానీ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. వాళ్ళని ట్రేస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఏ విషయం మీకు నేను మళ్ళీ కాల్ చేసి చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. అప్పటి వరకు ఒక్కడే అనుకుంటే ఇప్పుడు 4 వచ్చారేంటి అని ఆలోచనలో ఉంది. అసలేం జరిగిందో తెలుసుకోవడం కోసం టీవీ పెట్టింది. అన్ని వార్తా ఛానళ్లలోనూ అదే న్యూస్ వస్తుంది. ఒక ఛానల్ పెట్టి చూడసాగింది. ఛానల్లో పోలీసుల్ని తప్పుదోవ పట్టించిన హంతకుడు. ఇప్పటి వరకు ఒక్కడే హంతకుడు అని అనుకున్న పోలీసులకి అతను ఒక్కడు కాదు అని చెప్పడం కోసం ఇలా ఒకే రోజు 4 చంపిన హంతకులు. ఇప్పటి వరకు ఒక్కడిని కూడా పట్టుకోలేని పోలీసులు. వాళ్ళు ఇప్పుడు ఈ 4 ఎలా పట్టుకుంటారు అని వస్తుంది. మనసులో ఈ ఛానల్స్ వాళ్ళు ఇంతే అనుకుని గూగుల్ లెన్స్ సర్చ్ రిజల్ట్స్ ఓపెన్ చేసి చూసింది. చాలా రిజల్ట్స్ వచ్చాయి. వచ్చిన వాటిలో చాలా వరకు అన్నిటినీ ఫిల్టర్ చేసింది. ఇంకో ట్యాబ్ ఓపెన్ చేసి ఎడ్వర్డ్ లూయిసిస్ అని టైప్ చేసి రిజల్ట్స్ చూసింది. కొన్ని వేల రిజల్ట్స్ వచ్చాయి. ఇలా కాదనుకొని డాక్టర్ ఎడ్వర్డ్ లూయిసిస్ అని టైప్ చేసి చూసింది. ఈలోపు గూగుల్ లెన్స్ రిజల్ట్స్ చూడసాగింది. అతని ఫోటోకి మ్యాచ్ అయ్యే అన్ని ఫలితాలు వచ్చాయి. ఒక్కొక్కటి చూస్తూ ఉంది. వాటిలో అమెరికన్ న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కూడా వచ్చాయి. ఒక్కొక్కటి చదువుతూ ఉండగా ఒక ఆర్టికల్ తనకి ఆసక్తిగా కనిపించింది. దానికి టైటిల్ సైకో మెడికో గాట్ అరెస్టెడ్ అని ఉంది. వెంటనే ఓపెన్ చేసి చూసింది. దానిలో డాక్టర్ పేరు లూయిసిస్ ఎడ్వర్డ్ అని ఉంది. ఆర్టికల్ మొత్తం చదివింది. తన మతిపోయే విషయం తెలిసింది. ఒక సైకో డాక్టర్ని లోకల్ పోలీసులు పట్టుకొని విచారించారు. అతను తప్పు ఒప్పుకొని జైలుకు వెళ్ళాడు. అతని డాక్టర్ సర్టిఫికేట్ని అక్కడ అథారిటీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. కొన్ని రోజుల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చి తప్పించుకున్నాడు. ఆ తర్వాత అతని ఆచూకీ దొరకలేదు అని ఉంది. ఆ ఆర్టికల్ పబ్లిష్ అయ్యి సుమారు 4 సంవత్సరాలయ్యింది. మైత్రి అన్నీ ఒక్కొక్కటి లింక్ చేసుకుంటూ ఒక ఫ్లో చార్ట్ వేసుకుని మైండ్ రిలాక్స్ చేసుకుంటూ
కేసుని స్టడీ చేసింది. అమెరికాలో మిస్ అయిన ఆ సైకో మిస్ అయ్యి సుమారు 4 సంవత్సరాలు అయ్యింది. ఆ వెబ్ నుండి ఆ నానో బాంబ్స్ కూడా 3 సంవత్సరాల క్రితం ఇండియా చేరుకున్నాయి. అతను అమెరికాలో సైకో, ఇక్కడ 300 మందిని చంపాల్సిన అవసరం ఒక నార్మల్ డాక్టర్కి అయితే ఉండదు. హత్య చేయాలి అనుకున్న వాడు దానిని వీడియో తీయాలి అనుకోడు కదా. నా అనుమానం ప్రకారం అక్కడ యుఎస్లో తప్పించుకున్న డాక్టర్ ఇండియా వచ్చి ఇక్కడ ఈ పని చేస్తున్నాడా? ఓ మై గాడ్ అని మనసులో అనుకుంది. ఈలోపు కుమార్ నుండి మళ్ళీ కాల్ వచ్చింది. మేడం, ఆ నలుగురిని ట్రాఫిక్ కెమెరాలతో ట్రేస్ చేసి పట్టుకున్నాము. వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు. వాళ్ళకి ఎవరో కాల్ చేసి సిద్ధంగా ఉండండి, పలానా టైంకి మీకు లైవ్ వీడియో దొరుకుతుంది అని చెప్పి వాళ్ళని అక్కడికి పంపించాడంట మేడం. వాడు కాల్ చేసిన నంబర్ కూడా వాడిది కాదు. అవునా? అయితే ఒక పని చెయ్యండి, ఈ విషయం వెంటనే ప్రెస్కి లీక్ చేయండి. వాడి మీద ఒత్తిడి పడితే ఏదో ఒక తప్పు చేస్తాడని చెప్పాను కదా, అదే తప్పు చేశాడు. వాడి ఐడెంటిటీని వాడే జనాలకి చూపించాడు. ఇప్పటి వరకు మనం అవి ప్రమాదాలు అనుకున్నాం. కొన్ని రోజుల క్రితం హత్యలేమో అని అనుమానించాం. కానీ ఇప్పటి వరకు 100% నిర్ధారణ కాలేదు. ఈ చర్యతో అసలు హంతకుడు ఒకడంటూ ఉన్నాడని రుజువయ్యింది. ఒక పని చేయి కుమార్, రేపు నువ్వు దగ్గరలో ఉన్న సిఆర్పిఎఫ్ యూనిట్ దగ్గరకు వెళ్ళి ఎమర్జెన్సీ కోసం మీ హెల్ప్ కావాలని అడుగు. నేను ఇక్కడి నుండి డీజీపీ ద్వారా ఒక మెయిల్ పంపిస్తాను. రేపు మనం వాడిని పట్టుకోబోతున్నాం. అవునా? ఎలా మేడం? వివరాలు మొత్తం నీకు తర్వాత చెప్తాను. సరే మేడం. 4 బాడీస్కి పోస్ట్ మార్టం జరుగుతుంది. ఆ రిపోర్ట్స్ మనకు రేపు మధ్యాహ్నం కల్లా వస్తాయి. ఓ గుడ్. డాక్టర్ ఎవరు? సూర్య మేడం. అవునా? సరే అయితే ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెంటనే సూర్యకి కాల్ చేసింది. మిస్టర్ సూర్య, నేను మైత్రిని, స్పెషల్ ఆఫీసర్ని. హా మేడం, ఈ టైంలో కాల్ చేశారేంటి? కంగారు పడకండి. మీరు రేపు పోస్ట్మార్టం చేయడానికంటే ముందుగానే మీ దగ్గరకు ఫారెన్సిక్స్ టీం వస్తుంది. మీరు స్కల్ తీసి లోపల బ్రెయిన్ వెయిట్ చూడడానికంటే ముందు వాళ్ళు బ్రెయిన్లో సెరిబ్రం లోపల అంతా కొన్ని నమూనాలు తీసుకుంటారు. మీరు వాళ్ళకి సహాయం చెయ్యండి. వాళ్ళ పని పూర్తయ్యాక మీరు పోస్ట్మార్టం చెయ్యండి. తప్పకుండా మేడం. ఇంకో విషయం, ఇదే ప్రొసీజర్ అన్ని బాడీస్కి చెయ్యాలి. సరే మేడం. ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేసి తన ఫారెన్సిక్స్ ఆఫీసర్కి కాల్ చేసింది. సార్, నేను మైత్రిని, స్పెషల్ ఆఫీసర్. చెప్పండి మేడం. సార్, మీరు రేపు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అక్కడ సూర్య అని ఒక డాక్టర్ ఉంటాడు. అతను చెప్పిన చోట నమూనాలు సేకరించాలి. సరే మేడం. ఒక్క నిమిషం. మీరు అనుకుంటున్నట్టు ఆ నమూనాలు ఫింగర్ ప్రింట్స్ కోసమో లేదా హెయిర్ కోసమో కాదు. మరి ఒక బాంబ్ ఎక్స్ప్లోడ్ అయ్యిందా లేదా అని కనుక్కోవడం కోసం. వాట్? అవును. మీకు నానో ఈవిఎన్ 14 బాంబ్స్ ఐడియా ఉన్నాయి కదా? లేదు మేడం, కానీ అవి ఒక ప్లేస్లో ఎక్స్ప్లోడ్ అయ్యిందో లేదో చాలా ఈజీగా కనుక్కోవచ్చు. ఇంతకీ ఎక్కడ మేడం? సెరిబ్రం దగ్గర. అదేం లొకేషన్ మేడం? లొకేషన్ పంపండి. సార్, అది ప్లేస్ కాదు, హ్యూమన్ బ్రెయిన్లో ఒక పార్ట్. మీరు అక్కడికి వెళితే సూర్య మీకు ఎక్కడ నమూనాలు తీయాలో చెప్తాడు. అవునా? అలా అయితే ఓకే మేడం. రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ నమూనాలు కలెక్ట్ చేయాలి. అలాగే రిజల్ట్స్ కూడా సాయంత్రం లోపు ఇచ్చేయాలి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చి వెంటనే కుమార్కి కాల్ చేసింది. హా మేడం, చెప్పండి. కుమార్, ఇంకో పని ఉంది. చనిపోయిన వాళ్ళ బంధువుల నెంబర్స్ తీసుకో. వాటిని మన ఐటీ టీంకి ఇవ్వు. మన వాళ్ళని చనిపోయిన వాళ్ళ మెడికల్ హిస్టరీకి చెందిన అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని రేపు నేరుగా మన సెంట్రల్ ఆఫీస్కి వాళ్ళని రమ్మని మెయిల్, మెసేజ్, కాల్, వాట్సాప్ ఇలా ఏది అందుబాటులో ఉంటే అందులో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి చెప్పమను. ఇలాగే ఇది ఈరోజే పూర్తవ్వాలి. రేపు అందరూ తప్పకుండా అటెండ్ అవ్వాలి. ఒకవేళ ఏదైనా కారణం చూపించి రాకుండా ఎగ్గొడితే మాత్రం వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పమను. మేడం, ఈరోజు చనిపోయిన 4 కాదు 300 మందివి. సరే మేడం. మీరు సెంట్రల్ ఆఫీస్ అన్నప్పుడే అర్థమయ్యింది, కానీ కన్ఫర్మేషన్ కోసం అడిగాను. సరే కుమార్ అని చెప్పి ఫోన్ పెట్టింది మైత్రి. లోతుగా ఆలోచిస్తూ వరుసగా ఫోన్లు మాట్లాడడం వల్ల తను బాగా అలసిపోయింది. కుమార్ తనకి చెప్పిన అన్ని పనులు పూర్తి చేసి ఇంటికి చేరుకున్నాడు. సెంట్రల్ ఆఫీస్ నుండి అందరికీ మెసేజ్లు, మెయిల్స్, కాల్స్ వెళ్ళాయి. అందరూ డాక్యుమెంట్స్ సిద్ధం చేసుకుని మరుసటి రోజు వెళ్ళడానికి సిద్ధమయ్యారు. మైత్రి ఆ హంతకుణ్ణి పట్టుకుందా? లూయిసిస్ అనే సైకో డాక్టరే ఈ హత్యలన్నీ చేస్తున్నాడా? లేక తన వెనక నుండి ఇంకెవరన్నా చేయిస్తున్నారా?
ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ కథలోని చివరి భాగమైన తర్వాత వీడియోలో తెలుసుకుందాం.